రాష్ట్రంలో కుటుంబాలు 1,14,00,000 కుటుంబాలు ఉన్నాయట. మొత్తం తెలంగాణ మొత్తం 33 జిల్లాల్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయని లెక్కలు తీస్తే 1,14,00,000 కుటుంబాలు ఉన్నాయట. ఓఆర్ఆర్ లోపల అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న హైదరాబాద్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ గ్రేటర్ హైదరాబాద్లో 36 లక్షలు ఉన్నారట. రాష్ట్ర జనాభా 4,35,00,000 దాటిందట. స్టాటిస్టిక్స్ అన్నమాట ఈ లెక్కలు. సో ఇది కేంద్రం చేపట్టిన జనగణన లెక్కలు ఉన్నాయి కదా, రీసెంట్గా ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి లెక్కలు తీసిరు కదా. సో ఆ లెక్కల్లో బయటపడ్డదన్నమాట ఇది. 1,14,00,000 కుటుంబాలు మొత్తం తెలంగాణలో ఉంటే ఓఆర్ఆర్ లోపల ఔటర్ రింగ్ రోడ్ లోపల 36 లక్షల కుటుంబాలు ఉంటే ఈ రాష్ట్రంలో మొత్తం జనాభా 4,35,00,000 అట. రాష్ట్రంలో ప్రస్తుతం నివాసం ఉంటున్న మొత్తం కుటుంబాల సంఖ్య దాదాపు 1,14,00,000. కేంద్రం చేపట్టిన జనగణన లెక్కల్లో ఈ మేరకు అంచనా వేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపైన అధికారికంగా సమాచారం ఇంకా రాలేదట. 2027 ఆఖరు నాటికి ఇది వెల్లడయ్యే అవకాశం ఉన్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేల్లో వెల్లడైన గణాంకాల కన్నా తాజా లెక్కల్లో కుటుంబాల సంఖ్య అధికంగా ఉన్నదట. అంటే ఈ లెక్క అధికంగా ఉన్నదనంటే పాత లెక్కలని తప్పన్నట్టు, అంతే కదా. మరి ఇప్పుడు ఎప్పుడో 10 ఏళ్ల కింద చేస్తే కుటుంబాలు పెరిగినాయి అంటే ఒక అర్థం ఉన్నది. ఈ కులగణన రాష్ట్ర ప్రభుత్వం చేసిన లెక్క కూడా మొన్ననే కదా 2024లో. మరి ఆ లెక్కకి ఈ లెక్కకి ఎందుకు పొంతం లేదు? జనాభా కూడా ఆ గణాంకాలను మించి ఉన్నదట. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో ఓఆర్ఆర్ లోపల గ్రేటర్ హైదరాబాద్లో నివసిస్తున్నవే దాదాపు 36 లక్షలుగా తెలుస్తున్నవి. అంటే ఎందుకు విషయం అంటే కొంత సరిగ్గా చేయకపోవడం ఒకటి, ప్రతి ఇంటికి వెళ్ళకపోవడం ఒకటి, కొంతమంది గేట్లు తాళాలు వేసుకొని ఇది కులగణన రిపోర్ట్ మాకు మేమెందుకు చెప్పాలని లోపలికి రానివ్వకపోవడం ఒకటి. అండ్ ఇంకొకటి అసలు ఈ కులగణనలో ఎస్సీ ఎస్టీ బీసీల లెక్కలను తక్కువగా చూపించే ప్రయత్నం చేయాలన్న కుట్రపూరితంగానే ఇది జరిగింది అన్నది కూడా ఇంకొకటి. సో ఇట్లాంటి అనుమానాలు ఆరోపణలు చాలా తీవ్రంగా వచ్చినాయి ఆ సర్వే మీద. సరే ఏ అనుమానాలు ఏమున్నా ఏ ఆరోపణలు ఏమున్నా ఉన్న రిపోర్ట్ ప్రకారమైనా మీరు ఎవరి వాటా వాళ్ళకి ఎంతో ఇవ్వండి అన్న కూడా ప్రభుత్వం స్పందించట్లే. ఇప్పుడు కేంద్రం చేసిన ఈ జనగణన, ఇప్పుడు కేంద్రం కూడా ఇక్కడ చేసిన మోసం ఏంటంటే జనగణనతో పాటు కులగణన అన్నది. కానీ మీరు ఎస్సీనా ఎస్టీనా అని మాత్రమే చూపించినారు, బీసీలను అదర్ కేటగిరీలో వేసి పడేసారు. మరి జనగణనతో పాటు కులగణన చేస్తామన్న కేంద్రం దాన్ని కూడా పక్కన పెట్టేసింది. అంత మోసగాళ్ళే, ఈడ మోసగాళ్ళే ఆడ మోసగాళ్ళే. ఈ పార్టీలు ఎవడు కూడా ఈ అణగారిన వర్గాల బలహీన వర్గాల ప్రజల పట్ల కన్సర్న్తో లేరు. ఎస్సీ ఎస్టీలది కూడా ఎందుకు చూపించారు? రాజ్యాంగంలో ఉంది కాబట్టి వాళ్ళు లెక్కలు అడిగారు సపరేట్గా. బీసీలది లేదు కాబట్టి అడగలే. ఇగో అంటే గోవా రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల సంఖ్య కన్నా కూడా ఇది చాలా ఎక్కువట. ఏది? ఓఆర్ఆర్ లోపల. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జనాభా లెక్కలను కేంద్రం అధికారికంగా ఈ ఏడాది తొలిసారి సేకరిస్తోంది. జనగణన 2వ దశ కింద వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి వివరాలను 2027 ఫిబ్రవరిలో సేకరిస్తారట. ఇందుకోసం ప్రయోగాత్మకంగా వచ్చే నెలలో నల్గొండ జిల్లా తిప్పర్తి, భద్రాద్రి జిల్లా పినపాక, హైదరాబాద్ శివారు రామచంద్రాపురంలో సేకరిస్తారు. ఆన్లైన్లో నమోదుకు నిర్వహించే ఈ పైలట్ ప్రాజెక్టులో ఎదురయ్యే లోటుపాట్లు సవరించుకొని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పూర్తి స్థాయిలో సేకరిస్తారు. వ్యక్తిగత వివరాల సేకరణకు 3 రోజుల క్రితమే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఫస్ట్దేమో ఇండ్ల లెక్క. సో ఇండ్లది అన్నప్పుడే అడిగితారు, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారని రాస్తారు కదా. సో ఆ నెంబర్ ప్రకారం ఇప్పుడు 4 కోట్ల మందికి పైగా ఉన్నారన్నది ఒక అంచనా. జనాభా లెక్కల మొదటి దశ కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు ఇంటింటికి తిరిగి కుటుంబాలను, భవనాలను, ఇండ్లను, ఇతర అన్ని రకాల కట్టడాలను నమోదు చేసిర్రు. ఇప్పుడు ఆ లెక్క ప్రకారమే ఈ నెంబర్ చెప్తున్నారు. 6 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్ర జనాభా 3,55,00,000గా తేలింది. అప్పుడు 3% ప్రజలు సర్వేకు సహకరించలేదని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర జనాభా అప్పుడు సుమారు 3,65,00,000 లోపే ఉన్నట్లుగా భావించింది. తాజా జనగణన ప్రకారం ఇది 4,35,00,000 దాటినట్లు సమాచారం. మరి దాదాపు కోటి జనాభా లెక్క ఎట్లా అటు ఇటు తారుమారు అవుతుందండి? 3,65,00,000 ఎక్కడ, 4,35,00,000 ఎక్కడ? 2010-2011లో కేంద్రం అధికారికంగా జనాభా లెక్కలు సేకరించిన సమయంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నది. అప్పుడు తెలంగాణ ప్రాంత మొత్తం జనాభా 3,50,00,000. ఎప్పుడు ఇది కేంద్రం అధికారికంగా చేపట్టిన లెక్కలు?
జనాభా లెక్కలు 2010-11లో చేపట్టింది. అప్పుడు తెలంగాణ జనాభా 3,50,00,000 ఉంది. కుటుంబాలు 83 లక్షలని తేలింది. అప్పటితో పోలిస్తే జనాభా అదనంగా 85 లక్షలు, కుటుంబాల సంఖ్య 31 లక్షలు పెరిగినట్టుగా తెలుస్తున్నది. అప్పట్లో ఉమ్మడి జిల్లాల ప్రకారం కుటుంబాల సంఖ్యను ప్రకటించగా రంగారెడ్డి జిల్లా 12,35,000 కుటుంబాలతో అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10,43,000 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు రంగారెడ్డిని కొత్త జిల్లా సరిహద్దుల ప్రకారం లెక్కించారు. అంటే సరిహద్దులు మారినాయి కదా, జిల్లాల సంఖ్య పెరిగింది. ఇప్పుడు నగరపాలక సంస్థల సరిహద్దుల ప్రకారం జనాభా లెక్కలను ఎక్కడ బాయ్ ఈనాడే కదా అది ఇప్పుడు నగరపాలక సంస్థలు అంటే కార్పొరేషన్లు ఉన్నాయి కదా, కార్పొరేషన్ల సరిహద్దుల ప్రకారం జనాభా లెక్కలను విడిగా సేకరిస్తున్నారు. తాజా అంచనాల ప్రకారం అతి తక్కువగా మంచిర్యాలలో సుమారు 60,000, రామగుండంలో 63,000 కుటుంబాలు ఉంటే అత్యధికంగా హైదరాబాద్లో 36 లక్షల కుటుంబాలు ఉన్నాయట. వరంగల్లో 2,55,000 కుటుంబాలు ఉన్నాయట. కరీంనగర్లో 1,18,000 కుటుంబాలు, నిజామాబాద్లో 1,06,000 కుటుంబాలు, ఖమ్మంలో 1,00,000 కుటుంబాలు, మహబూబ్ నగర్లో 63,000 కుటుంబాలు ఉన్నట్టు తెలుస్తోంది. పలు కొత్త జిల్లాల్లో కంటే వరంగల్, నిజామాబాద్ నగరపాలక సంస్థల పరిధిలోని కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయట. సో ఉమ్మడి జిల్లాల ప్రకారం కుటుంబాల సంఖ్య నల్గొండ జిల్లాలో 2010-11 జనాభా లెక్కల్లో 8,75,000 కుటుంబాలు ఉంటే ఇప్పుడు 10,43,000 పెరిగిందట. కరీంనగర్లో పాత లెక్కనేమో 9,76,000 కుటుంబాలు, ఇప్పుడు 10,02,000. వరంగల్లో 9,69,000 కుటుంబాలు ఉన్నాయట ఇప్పుడు. మహబూబ్ నగర్లో 9,12,000, మెదక్లో 8,43,000, ఆదిలాబాద్లో 8 లక్షలు, ఖమ్మంలో 7,75,000 కుటుంబాలు, నిజామాబాద్లో 7,11,000 కుటుంబాలు, రంగారెడ్డిలో ఇప్పుడు జిల్లాలు సరిహద్దులు ఇవన్నీ మారినాయి కాబట్టి అంతకుముందు 12,35,000 కుటుంబాలు ఉమ్మడి రంగారెడ్డి ఉండే, ఇప్పుడు 5,65,000 కుటుంబాలు. గ్రేటర్ హైదరాబాద్లో 21 లక్షల కుటుంబాలు గతంలో ఉండే 2011 క్యాస్ట్ సెన్సస్ జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు 36 లక్షల కుటుంబాలు ఉన్నాయట. ఇప్పుడు ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు అయినాయి, కొన్ని గ్రేటర్ హైదరాబాద్లో విలీనమైన ఇవన్నీ లెక్కలు ఉన్నాయి కాబట్టి అక్కడ రంగారెడ్డి జిల్లా సంఖ్య, కుటుంబాల సంఖ్య తగ్గింది అన్నట్టు, అంతకుమించి ఏం లేదు. సో ఇట్లా ఈ జనగణన లెక్కల్లో వచ్చిన అంచనాలు అన్నమాట ఇవి. ఇది వాస్తవమే అయి ఉంటుంది, ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ అన్నమాట.